సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఫ్లో ప్లగిన్ ఎలా డౌన్లోడ్ చేయాలనే దాని మీద మాట్లాడుకుందాం. అసలు ఈ ఫ్లో ప్లగిన్ వల్ల యూజ్ ఏంటంటే మీ వర్క్ ఫ్లో చాలా స్పీడ్ అయింది. ఎలా అంటే మీరు ప్రతిసారి గ్రాఫ్ పెట్టాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్ దీంట్లో ఏంటంటే మీరు జస్ట్ కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుంటే చాలు. ఇక్కడ గ్రాఫ్స్ అన్ని అలాగే ఉంటాయి. దాన్ని ఒక క్లిక్ చేస్తే మీకు గ్రాఫ్ సెట్ అయిపోతుంది. సో మీరు అలా ప్రతిసారి గ్రాఫ్ సెట్ చేసుకునే బదులు మీరు జస్ట్ 1 క్లిక్ లో అయిపోయింది అనుకునే దానికి మీరు ఈ ఫ్లో ప్లగిన్ యూజ్ చేయొచ్చు. సో ముందైతే మన టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళిపోండి. అందులో ఫ్లో ప్లగిన్ ఉంటుంది. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ప్లగిన్స్ అన్నీ ఉంటాయి. దాంట్లో ఫ్లో ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోండి. అదిగోండి అక్కడ నేనంటే ఒక ఎరుపుక్ గడిని పైన పెట్టుకుని మొత్తం తిరుగుతున్నా. అక్కడే సెకండ్ దాంట్లోనే ఉంది. సో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా కనబడుతుంది. సో మీరు ఎప్పటిలాగే దాన్ని రైట్ క్లిక్ చేసి విండర్కి ఎక్స్ట్రాక్ట్ చేయండి. చాలా చిన్న ప్రాసెస్, ఈజీగా చెప్పేస్తాను. సో కింద అయితే ఫైల్ వచ్చింది కదా, దాన్ని ఓపెన్ చేసేయండి. మీకు ఎప్పుడు చెప్పేది ఒకటే, మెయిన్లీ రీడ్ మీ ఓపెన్ చేయాల్సిందే. రీడ్ మీ ఓపెన్ చేసి దాన్ని చూస్తా చేయండి ప్రాసెస్. సో వాడు పాయింట్ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ పాయింట్ ఫ్లో 1-2 అనే ఫైల్ని కాపీ చేసి సమ్ ఫైల్ లొకేషన్ ఇచ్చి అది దాంట్లో కాపీ పేస్ట్ చేయమన్నాడు కదా. అక్కడ విన్ అంటే విండోస్, మ్యాక్ అంటే యాపిల్. అదే మీకు తెలుసుగా, మళ్ళీ ఎరుపులో నేను చెప్తున్నాను అంటారు. సో ఫస్ట్ అయితే మీరు దాన్ని కాపీ చేసుకోండి ఫైల్ లొకేషన్ ని. విండోస్ ప్లస్ ఆర్ క్లిక్ చేస్తే కింద ఒకటి ఓపెన్ అవుతుంది, దాంట్లో పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసినాక ఎంటర్ అయితే కొట్టండి, మీకు ఒక ఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. సో దాంట్లో ఫ్లో 1-2 అనే దాన్ని కాపీ చేసి పేస్ట్ చేయాలి. సో ఇట్లా కాపీ చేసి పేస్ట్ చేసేయాలి. దాని తర్వాత ఒక పాయింట్ ఉంది, అది చేయాలి మెయిన్. మోనికా జుమ్మడి జిమ్మడి జిమ్ పాకు జిమ్మడి జిమ్మడి జిమ్ పాకు చీడి గింజలు చిల్లాటలు. సో దాని తర్వాత మీకు అక్కడ థర్డ్ ఫోల్డర్ అనుకుంటా యాడ్ కీస్ అని ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. దాన్ని రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ గా కొట్టండి. అదే మెయిన్ థింగ్, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ గా కొట్టాల్సిందే. అది కొడితేనే మీకు ఫ్లో ప్లగిన్ వచ్చింది. సో ఎక్కడ అయిపోలేదు, ముందు దీంట్లో ఆఫ్టర్ అవర్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇంకా కొంచెం పని ఉంది. సో మెయిన్ ఆఫ్టర్ వర్డ్స్ అయితే ఓపెన్ చేయండి. సో మీరు ఓపెన్ చేసిన తర్వాత మీకు లెఫ్ట్ టాప్ లో అక్కడ విండోస్ అనే ఒకటి ఉంటుంది. దాంట్లో ఎక్స్టెన్షన్స్ లో ఫ్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి, మీకు ఫ్లో వచ్చేసింది. సో మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. దాన్ని అన్నిటికీ ఓకే కొట్టేస్తే మీకు అక్కడ ఫ్లో ప్లగిన్ అయితే వచ్చేసింది. మీరు యాజ్ యూజువల్ గా యూజ్ చేసుకోవచ్చు. సో అయిపోయింది కదా. నా చిన్న సజెషన్ ఏంటంటే ఈ ఫ్లో ప్లగిన్ ఎక్కువ యూజ్ చేయొద్దు. నేనైతే అసలు ఒక్కసారి కూడా యూజ్ చేయాలి. ఈ ఫ్లో ప్లగిన్ యూజ్ చేయకపోవడం వల్ల యూజెస్ ఏంటంటే మీకు గ్రాఫ్స్ పెట్టడం వచ్చింది, అంటే మీరు మాన్యువల్ గా చేసుకోవడమే బెటర్. 3D ఎడిట్స్ చేసేటప్పుడు ఇట్లాంటి ఫ్లో ప్లగిన్లు ఈ వర్కౌట్ అవ్వు, ఓన్గా చేసుకుంటేనే బెటర్. మీకు తెలిసిన చిన్న చిన్న గ్రాఫ్స్కి అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు బెటర్, లైక్ స్పీడ్ ర్యామ్స్కి అట్లా. సో ఇది గాయ్స్ వాళ్ళ వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లింక్ కింద ఇచ్చేస్తాను, డిస్క్రిప్షన్లో నాకు మెసేజ్ చేసేయండి. అంతలోపు ఉంటాను, దెంగేయండి, బాయ్.